హాయ్ ఫ్రెండ్స్, మార్కెటింగ్ పై మా చివరి వీడియోకు స్వాగతం. పురుషులు, మహిళలు, పిల్లలు మరియు వారి కుటుంబ సభ్యులకు జీడిపప్పును ఎలా ప్రచారం చేయాలో మాట్లాడబోతున్నాం. ఇళ్లలోని ప్రాథమిక కిరాణా దుకాణదారుల కోసం దుకాణాలలో ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే డిస్ప్లేలను ఏర్పాటు చేయండి. సహజ పదార్థాలు మరియు మీ జీడిపప్పు ఎంత ఆరోగ్యకరమైనవి అనే దాని గురించి మాట్లాడండి. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రకాశవంతమైన డిస్ప్లేలు, బాగా చుట్టబడిన ఉచిత నమూనాలు మరియు స్టోర్లో ప్రత్యేక ఒప్పందాలను ఉపయోగించండి. మీ ప్రస్తుత కస్టమర్లు వారి తదుపరి కొనుగోలుపై డిస్కౌంట్లను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను ఆకర్షించేలా చేయండి. హోల్సేల్ దుకాణాలు, స్థానిక దుకాణాలు, బేకరీలు, ఫైర్లు మరియు ఎగ్జిబిషన్లలో పాల్గొనడం మీ జీడిపప్పును ప్రదర్శించడానికి ఒక గొప్ప మార్గం. జీడిపప్పు ధర మరియు అవి ఎలా ప్యాక్ చేయబడ్డాయో మీ కస్టమర్లకు వివరాలను అందించండి. ఎక్కువ మంది మీ జీడిపప్పును ఇష్టపడటం ప్రారంభించినప్పుడు ప్రచారం చేయడానికి పెద్ద మార్గాల గురించి ఆలోచించండి. అంతేకాకుండా మీకు బడ్జెట్ ఉంటే మీ కస్టమర్లు వెళ్లే ప్రదేశాలలో స్థానిక రేడియో ప్రకటనలు, ఫ్లైయర్లు లేదా పెద్ద బహిరంగ ప్రకటనలను ఉపయోగించడాన్ని పరిగణించండి. స్థానిక వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మరియు ఆన్లైన్ బ్లాగ్లలో ప్రవేశించడాన్ని ప్రయత్నించండి. స్థానిక షెఫ్లను లేదా వంట కార్యక్రమాలను సంప్రదించడం వల్ల ఎక్కువ మంది మీ బ్రాండ్ని చూడటానికి వీలు కలుగుతుంది. అదేవిధంగా ఇతర కిరాణా దుకాణాలు, ప్రదర్శనలు, కుటుంబాల కోసం ఉత్పత్తులను తయారు చేసే ఫెయిర్ కంపెనీలతో సహకరించండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కుటుంబాలు ఇష్టపడే విధంగా చెప్పండి. మీరు జీడిపప్పును ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి చిన్న వీడియోలను షేర్ చేయండి. కుటుంబాలు ఆనందించవచ్చు మరియు నాణ్యతను క్షుణ్ణంగా చెప్పవచ్చు. హోల్సేల్ దుకాణాలు, స్థానిక దుకాణాలు, బేకరీలు, ప్రదర్శనలు, ఫెయిర్లు మరియు రిటైల్ మీ ఉత్పత్తిని ఇష్టపడే మరియు ఉత్పత్తి గురించి నిజాయితీగా మాట్లాడగల ప్రభావశీలులతో కలిసి పనిచేయండి. ఉదాహరణ, హోల్సేల్ దుకాణాలు, స్థానిక దుకాణాలు, బేకరీలు, ప్రదర్శనలు, ఫెయిర్లు, రిటైలర్లు మరియు మొదలైన వారు. ఈ విధంగా జీడిపప్పు తయారీ ప్రమోషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వ్యాపార కోడ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.